ఒకప్పుడు గర్జించిన యుద్ధభూమి ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉంది. ఒంటరి శిఖరంపై నిలబడి చూస్తున్న వీరుని చూపులు యుద్ధభూమిపై నిలిచాయి. ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేని ప్రతిజ్ఞకు అతడు కట్టుబడి ఉన్నాడు. అచంచలమైన భక్తి మరియు తపస్సు ద్వారా పరమశివుని కృపకు పాత్రుడై దివ్యాస్త్రాలను సంపాదించాడు. బలశాలి బలభీముడి పౌత్రుడును మౌరి ఘటోత్కచల ప్రియపుత్రుడును బార్బరీకుడును అని నేను సదాశివుని ద్వారా సంక్రమించిన ఈ దివ్యాస్త్రాల సాయంతో బలహీనుల పక్షం వహించి ఈ మహాభారత యుద్ధాన్ని క్షణకాలంలో పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వీరుడా, నీవెవ్వరు? ఎచ్చటికి పోవచ్చునా? బార్బరీకుడు నా నామధేయం. కురుక్షేత్రంలో పాల్గొనదలచిపోవచ్చున్నాను. అతిరథ మహారథులైన భీష్మ, ద్రోణ, కర్ణాదులను ఎదుర్కోవడానికి సాధారణ అస్త్రాలను తోడ్కొని పోవచ్చున్నావా? బ్రాహ్మణోత్తమ, సదాశివుని ద్వారా పొందిన ఈ దివ్యాస్త్రముల సాయంతో బలహీనుల వైపు పోరాడుతూ క్షణకాలంలో యుద్ధం ముగించి వేయగలను. ఈ దివ్యాస్త్రములు శత్రుపక్షమును మిత్రపక్షమును గుర్తించి కేవలం శత్రుపక్షమును మాత్రమే శిక్షించు. ఓ, బాగుంది. నీవు ఏ పక్షం వహిస్తే ఆ పక్షం బలమైనదవుతుంది. అంటే నీవు రెండు వైపులా యుద్ధం చేసి యుద్ధనీతిని తప్పుతావన్నమాట. మహాత్మా, తమరెవరు? తమరు తప్పక వాసుదేవులై ఉంటారు. మీ నిజరూప దర్శన భాగ్యం కల్పించండి. బార్బరీక, ధర్మ సంస్థాపనపై జరుగుతున్న ఈ మహాయుద్ధానికి ప్రతిబంధకంగా నిలవద్దు. మహాత్మా, ధర్మం విడువలేను, ప్రతిజ్ఞా విడువలేను. బదులుగా ఆత్మార్పణ ద్వారా నా శిరస్సును విడిచివేస్తాను. ఆ ప్రకారంగా బార్బరీకుని శిరస్సు కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది.